కర్నూలు జిల్లా మద్దికెర మండల పరిధిలోని హంప ఎడవల్లి ఎం అగ్రహారం గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సుడిగాలి పర్యటన చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రం బాగుపడాలంటే అవినీతి వైసీపీని ఓడించాలని కోరారు. టీడీపీ సూపర్ 6 పథకాలతో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 5 ఏళ్ల కాలంగా పంచాయతీ వ్యవస్థను, సర్పంచుల అధికారాలను నిర్వీర్యం చేశారని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అవినీతి అరాచకం రాజ్యమేలిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి రాష్ట్రం గాడిన పడాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. అందుకోసమే మన ఊర్లో అందరు రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, పిల్లలు మంచిగా చదువుకోవాలా, ఈ ఒక్క ఆశతో మనం ముందరికి వస్తాము. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహించేది చదువు, రైతన్న సంతోషం, ఇంట్లో ఆడవాళ్ళు సంక్షేమం. ఈ ప్రకారంగా మనం ఎప్పుడు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి ఏదైతే ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారో ఆ ప్రోగ్రామ్ రీత్యా మనం చూస్తే దాంట్లో ఆయన ఆడవాళ్ళ పక్షపాతి ఆడవాళ్ళకి ఎక్కువ ప్రోగ్రాంలు పెట్టారు. ముఖ్యంగా వచ్చి ఆడవాళ్ళు కట్టెల పొయ్యిలు పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ కట్టెల పొయ్యిలు సంస్కృతి తీసేయాలా, మనం అందరూ కూడా హెల్తీ కుకింగ్ ఉండాలని చెప్పి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్క ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. అదే కాకుండా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా ఒక పెన్షన్ 1500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ముసలి వాళ్ళకి పెన్షన్ కాదు, ముసలి వాళ్ళకి ఒక 1000 రూపాయలు పెంచి 4000 చేశారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి కూడా 1500 పెన్షన్ 100% గా మీ ఇంటికి చేరుస్తాడు చంద్రబాబు నాయుడు. అదే విధంగా ఇంకొకటి, పిల్లలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ వాళ్ళకి స్కూల్కి పంపించడం జరిగితే ఒక్కొక్కరి తలపైన 15,000 ఇవ్వండి. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈయనకి డబ్బు ఎట్లా తేవాలా, ఎట్లా క్రియేట్ చేయాలా ఈయనకి తెలియదు.